శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 83వ అధ్యాయము. తారకోపాఖ్యానము. పరశురాముడు ఎక్కడ తపస్సు చేసి గజాననుని ప్రసన్నం చేసుకున్నాడు, ఎక్కడ మయూరేశ్వరుడు అవతరించాడు, అతడు కమలాసుని ఎక్కడ అంతమొందించాడు, ఆ దేవదేవుడు ఎందుకు మయూర వాహనం అధిరోహించాడు, ఈ వివరాలన్నీ దయచేసి చెప్పు అని వ్యాసమునీంద్రుడు బ్రహ్మను కోరాడు. అందుకు బ్రహ్మ ఇతిహాసం చెప్పాడు. తారకుడనే అతి బలవంతుడైన రాక్షసుడు 2000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. వాడి తపస్సుకు మెచ్చి వాడికి దేవ, ఋషి, యక్ష, గంధర్వ, ఉరగ రాక్షసులెవరి వలన కానీ వారి వారి శస్త్రాస్త్రముల వలన కానీ మృత్యువు వాటిల్లదని, కానీ ఎప్పుడు స్కందుడు ఉద్భవిస్తాడో అప్పుడు మాత్రము వాడికి మరణం తప్పదని బ్రహ్మ ఆ తారకాసురుడికి వరాలు ఇచ్చాడు. బ్రహ్మ వరప్రసాద గర్వంతో వాడు మదించి 3 లోకాలను హింసించసాగాడు. వేద విధులను, సంయమధనులను, నిత్యాగ్నిహోత్ర నిష్ఠాపరులను కారాగృహంలో బంధించాడు. మనుష్యలోకాన్ని, నాగలోకాన్ని కైవసం చేసుకుని పిదప స్వర్గలోకంపై దండెత్తాడు. వాడి ధాటికి తాళలేక ఇంద్రాది దేవతలు హిమవత్ పర్వత గుహాంతరాలలో తలదాచుకున్నారు. ఆ క్రూర రాక్షసుని భయం వల్ల యజ్ఞయాగాదులన్నీ నిలచిపోయాయి. ఆ రాక్షసుడు ముల్లోకాల్లోనూ తానొక్కడే పూజింపబడవలసిన వాడినని, ఇతరులెవ్వరూ పూజార్హులు కారని, ఎవరైనా ఇతరులను పూజించినా స్తుతించినా అట్టివారు కఠినంగా శిక్షింపబడతారని, తన మాట లెక్క చేయని వారు వధింపబడతారని 3 లోకాల్లోనూ ప్రకటించాడు. ఫలితంగా స్వాధ్యాయ ప్రవచనాలకు ప్రమాదం వాటిల్లింది. దేవకార్యాలన్నీ మూతపడ్డాయి. కులాచారాలు మంట కలిసిపోయాయి. మునులు, సాధువులు పర్వత గుహలకు అంకితమై రహస్యంగా దేవతా ప్రార్థనలు చేస్తూ వచ్చారు. వారంతా రహస్యంగా శంకర్ని సమీపించి, శంకర, అభయంకర, నువ్వు సృష్టి స్థితి సంహారకారకుడవై ఉండగా మేమెవర్ని శరణు పొందాలి? ఆ తారకాసురుడు విశృంఖలంగా విజృంభిస్తూ ఉంటే నువ్వేలా ఉదాసీనంగా ఉన్నావు? నువ్వు ఆ దానవుణ్ణి సంహరించి మమ్మల్ని కాపాడాలి, లేదా మమ్మల్ని నువ్వే అంతమొందించు, మేము వాడి బాధలు భరించలేకుండా ఉన్నాము అని మొరపెట్టారు. ఆ దైత్యుడు నిరంకుశుడై స్వర్గంలో ఇంద్రపదమును, సత్యలోకములో బ్రహ్మపదమును ఆక్రమించి వైకుంఠానికి వెళ్ళి విష్ణువును పాలసముద్రానికి పోయి నిద్రించమని ఆజ్ఞాపించాడు. తదుపరి కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో శంకరుడు గుహాంతరవాసి అయి ఉన్నాడు. అష్టదిక్పాలకులు, దిగ్గజములు స్థానభ్రష్టులయ్యారు. తారకుడు సమస్త లోకాలను ఆక్రమించి ఎదురులేని పదవితో ఏలుబడి సాగిస్తూ వచ్చాడు. పదవీచ్యుతులైన ఇంద్రాది దేవతలు వారి వారి గుహల నుండియే శంకర్ను ఉద్దేశించి, పరమేశ్వర, నువ్వు భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, యజమానుడు, జలము అను 8 రూపములు కలవాడవు. స్థావర జంగములు గల ఈ జగత్తును నువ్వు సృష్టిస్తావు, నిలుపుతావు, లయం చేస్తావు. సర్వుల దుఃఖాన్ని పోగొట్టేవాడవు నువ్వు ఉండగా నీ యశస్సు ఇంకొకరికి ఇవ్వడం ఉచితం కాదు. నిన్ను ధ్యానిస్తూ ఆ శటుణ్ణి కొలవడం మా వల్ల కాదు. నువ్వు ఆపద్బాంధవుడవు, ఆర్తులను రక్షించేవాడవు. నిన్ను తప్ప మేము వేరెవరిని శరణు పొందగలము? ఇలా దుఃఖిస్తూ అందరూ కైలాసానికి వెళ్ళారు. తీరా వెళ్ళగా ఇంద్రాది దేవతలకు, మునిగణాలకు కైలాసంలో శంకరుడు కనబడలేదు. ఇంతలో వాళ్లకు ఆకాశవాణి పలుకులు వినవచ్చాయి. వారికి మూల ప్రకృతి రూపిణి జగన్మాత కనబడింది. ఆమెతో దేవతలంతా తమ కష్టాలను మొరపెట్టుకుని
ముక్త కంఠంతో దేవిని ఇలా స్తుతించారు. మాతస్త్వాం ప్రణమామ లోకజనని త్రైలోక్య రక్షాకరే శర్వాణి త్రిపురే పరాత్పరతే బ్రహ్మాదిభిః సంస్తుతే. మాతస్త్వాం ప్రణమామ లోకజనని త్రైలోక్య రక్షాకరే శర్వాణి త్రిపురే పరాత్పరతే బ్రహ్మాదిభిః సంస్తుతే. త్వం వేదైః అనిరూపితే కురు జగత్కళ్యాణమీశ ప్రియే స్వేచ్ఛోపాత్త సువిగ్రహే సురహరే వైశ్వాధిభూతేన ఘే. స్వేచ్ఛోపాత్త సువిగ్రహే సురహరే వైశ్వాధిభూతేన ఘే. అమ్మా లోకమాత, మూడు లోకములను కాపాడేదానా, ఈశప్రియ, త్రిపుర, చిత్ స్వరూపిణి, బ్రహ్మాది దేవనుత, వేదములకు సైతము అగోచరాల, శంభుపత్ని, జగత్ కళ్యాణము చేయవమ్మా. ఇచ్ఛామాత్రము చేతనే నీకు వలయ రూపము ధరించి అసురులను అంతమొందించే శక్తి గల దానవు. విశ్వపాలకురాలివి, శ్రేష్ఠురాలివి, నీకు ప్రణామములు. ఈ విధముగా ఆ త్రిలోకజననిని ప్రార్థించగా ఆ విశ్వజనని, దేవతలారా, ఆకాశవాణి పలుకులు నాకు తెలుసు. శంకరుడు మీకు అభయంకరుడు కాగలడు. ఇప్పుడు అతడు గొప్ప నిష్ఠలో ఉన్నాడు. మనము శివుని సన్నిధికి వెళదాం రండి అని చెప్పి ఏ వేషం ధరిస్తే శంకరుడు కామమోహితుడవుతాడో ఆమె ఆ వేషం ధరించింది. ఆమె సౌందర్యం చూసి కొందరు దేవతలు మదవిహ్వలులయ్యారు. ఆమె రూపలావణ్యానికి అచ్చరలు, విజయచ్చరలు సిగ్గుతో తలదించుకున్నారు. దేవతలను తోడుకొని దేవి శంకరుని చెంతకు వెళ్ళేసరికి శివుడు స్థాణువు వలె నిశ్చల సమాధి స్థితిలో ఉన్నాడు. అది గమనించి దేవి, దేవతలారా, శంకరుడు దేహాతీత స్థితిలో ఉన్నాడు. అతడు తిరిగి దేహభావం పొందాలంటే మన్మధుడొక్కడే ఆ కార్యం నెరవేర్చగలడు అని సలహా చెప్పింది. ఆమె సలహా ప్రకారం దేవతలు తమ కార్యం నెరవేరేందుకు మన్మధుని స్తుతించారు. మదనుడు వచ్చి వారి ఎదుట నిలబడ్డాడు. దేవతలు కాముణ్ణి వేనోళ్ల పొగిడారు. అప్పుడు మన్మధుడు, నా వద్ద ఏ సామగ్రి లేదు, కానీ నేను కడతేరే వరకు మీ కార్యం నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గర ఉన్నదల్లా పువ్వుల బాణం, తుమ్మెదల నారి, కలకంటి క్రీగంటి చూపులనే అమ్ములు. వీటితోనే నేను ముల్లోకాలను జయిస్తున్నాను. ఈనాడు నా బాణాలు సంధించి మీ నిమిత్తం నేను శంకర్ని మోహింపచేస్తాను అని చెప్పి శంకర్ని తపోవనానికి పయనమయ్యాడు. 83వ అధ్యాయం సమాప్తం. ఈ గణేశ పురాణము ఉపాసనాఖండము 84వ అధ్యాయము. శంకరుని తపోభంగము. సింహాలు, పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులతో నిండిన శివుని తపోవనానికి వెళ్ళాడు మన్మథుడు. కామరహితమైన శంకరుని తపోవనానికి ఎదురుగా కామాన్ని రేకెత్తించే సుందర ఉద్యానవనాన్ని తన మాయచే నిర్మించాడు కాముడు. అమృతం వలె స్వచ్ఛ జలాలతో నిండిన పద్మ సరోవరాలతోనూ బహుదూరం వ్యాప్తి చెందు సువాసనలు వెదజల్లు సురభిళ పుష్ప సముదాయంతోనూ శోభిల్లుతున్న లతా గుల్మాదులతోనూ వివిధ ఫల వృక్షాలతోనూ నిండి ఉన్న ఆ ఉద్యానవనం నుండి వెలువడుతున్న సుగంధ వాసనలు శివుని నాసాపుటాలకు సోకాయి. ఆ సువాసనలను ఆఘ్రాణించిన హరుని మనస్సు కాస్త చలించింది. భవిని ధ్యాననిష్ట భంగమైంది. చటాలన కండ్లు తెరిచి చూశాడు. పండ్లు పటపటా కురికాడు.
కామరహితమైన తన తపోవనంలో కామ ప్రకోప కారణభూతమైన ఉద్యాన ఉద్భవానికి కారణమేమిటా అని ఆలోచనలో పడ్డాడు. నా తపోవనాన్ని ఎవడు కలుషితం చేశాడు? ఈ సుందర ఉద్యానవనం ఎవరు నిర్మించారు? వాడికి ప్రాణం మీద ఆశ ఉన్నట్టు లేదు అని అంటూ కనుబొమ్మలు ముడిచాడు. అతడి 2 నేత్రాలు మూసి ఉన్న మూడో కంటితో పోటీ పడుతున్నవా అన్నట్టు ఎర్రబారాయి. అది గమనించాడు మన్మథుడు. భయకంపితుడయ్యాడు. ఇంద్రాది దేవతలను స్మరించాడు. కానీ వారు రాలేదు. వస్తే వారి కార్యం చెడుతుంది. అందుకే మన్మథుడెంత పిలిచినా వారు కిమ్మనకుండా వారి వారి విమానాలనెక్కి వెళ్ళిపోయారు. భయంతో గజగజలాడుతున్న కాముడు గరళకంఠుని కంటబడ్డాడు. కోపోద్దీపితుడైన రుద్రుడు 3వ కన్ను తెరవడం, ఆకాశం నుండి దేవతలు శంకరా చంపకు చంపకు అనడం, పుష్పబాణుడు భవుని నేత్రాగ్నికి భస్మమవడం అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. భూమి కంపించింది. అంతలో భిల్ల వేషధారి అయిన పార్వతి మెల్లగా శంకరుని సమీపించి, ప్రభు, 3 లోకాలను దహించి వేసే నీ 3వ కన్ను మూసి అగ్నిని ఉపసంహరించు స్వామి. తారకాసుడు బ్రహ్మ వరదత్త గర్వంతో మదించి 3 లోకాలను ముప్పతిప్పలు పెడుతున్నాడు. వాడి ఆగడాలకు అంతం లేకుండా పోయింది. అగ్ని కార్యాలన్నీ అంతరించాయి. దేవకార్యాలన్నీ నిలిచిపోయాయి. దేవతలు స్థానభ్రంశులయ్యారు. ఆ దానవుని చావు నీ చేతిలోనే ఉంది. నిశ్చల సమాధి స్థితిలో ఉన్న నీకు దేహభావం కలిగించడానికి దేవతల హితము కోరి వారి చేత ప్రేరేపింపబడి మన్మథుడు ఈ కార్యం చేశాడు. ఇందు అతని తప్పేమీ లేదు. దేవాదిదేవా, శివ, భవ, త్రైలోక్యనాథ, నిన్ను శరణు వేడుకుంటున్నాను. మమ్ము రక్షించు. నువ్వు శరణాగత వత్సలుడవు, ఆపద్బాంధవుడవు, నమతః శరణ్యుడవు. నువ్వు దేవతలను కాపాడాలి అని తేనెలలుకు పలుకులతో వేడుకొంది. ఆమె మధుర భాషణములకు నవనీతం వంటి శంకరుని హృదయం కరిగింది. ప్రసన్నుడయ్యాడు. అగ్నిని ఉపసంహరించాడు. ఆమె పక్క చూశాడు. అతని మనస్సు చెలించింది. మందహాసం చేశాడు. నీ యందు నాకు ప్రణయభావం అంకురించింది అని ఆమె నక్కును చేర్చుకున్నాడు. గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆమెను తన అంకంపై కూర్చోబెట్టుకుని వృషభమునెక్కి కైలాసానికి వెళ్ళాడు. 84వ అధ్యాయం సమాప్తం.